సూర్యుడి గురించి చెప్పుకున్నాము. నవగ్రహాల్లో రెండవ వారు చంద్రుడు. ఈ చంద్రుడు మనస్సుకి కారకుడు. మనస్సు మీద ప్రభావం చెందుతూ ఉంటుంది. మనము తినే ఆహారము కూడా రజోగుణ తమోగుణ అటువంటి వాటితో కూడుకున్న ఆహారము కనుక తిన్నట్లయితే అది కూడా ఆహారము కూడా మనస్సుగా మారి ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఆహారం భుజించేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి అని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఎటువంటి ఆహారాన్ని భుజించాలి, ఎటువంటి ఆహారాన్ని ఇంట్లో తయారు చేయాలి అని కూడా చెప్తారు. ఎందుకంటే మన మనస్సు మీద ప్రభావం పడుతుంది. ఇవాళ మనం జీవన శైలి మొత్తం కూడాను ఉరుకుల పరుగులతో కూడుకున్నటువంటి జీవన శైలిలో ఉన్నాము. ప్రతిదీ కూడా ఆందోళనతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ప్రతిదీ కూడా అలజడితో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మనసు భగవంతుడి దగ్గర నిలబడే పరిస్థితి మనకు లేదు. ఒక్క క్షణం గుడికి వెళ్ళినా ఏదో ఒక ఫోన్ రావటం, తొందరగా రమ్మంటం, లేదంటే అమ్మో సమయం అవుతుంది అని చెప్పి ఉరుకులు పెట్టడం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అంటే భగవంతుడి మీద మనం మనస్సు నిలపలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. దానికి కారణము చంద్రుడు జాతకరీత్యా సరిగా లేకపోవటం వల్లనే. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనకు మనస్సు సరిగ్గా ఉండాలి అంటే చంద్రుడి ఆరాధన చాలా ఉత్తమము. అటువంటి చంద్రుడి ఆరాధన అంటే చంద్రుడికి కూడా నమస్కారం చేసుకుంటూ, చంద్ర దర్శనాన్ని చేసుకుంటూ, ఆయనకు నమస్కారం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే చంద్రుడు మనకు అనుకూలంగా ఉంటాడు. జాతకరీత్యా చంద్రుడు బాగలేకపోతే చంద్రుడికి సంబంధించినటువంటి జపాది కార్యక్రమాలు అన్నీ కూడాను నియమనిష్టలతో కనుక చేసుకొని తీర్థం కనుక తీసుకున్నట్లయితే పండితుడి ద్వారా చేయించుకోవాలి. అది అలా కనుక చేసినట్లయితే ఆ యొక్క చంద్రుడు మనకు అనుకూలంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మతి స్థిమితం లేనటువంటి పిల్లలు పుడుతూ ఉన్నారు. మనకి మనస్సు నిలకడలేని జీవితాలు మనకు కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపము కావచ్చు, ఈ జన్మలో మనం తీసుకునే ఆహారము కావచ్చు, మనస్సు మీద బాగా ప్రభావం చూపుతుంది. అందుకే మనము ఖచ్చితముగా మనస్సు మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. ఆ విధముగా సంపాదించుకోగలిగితే తప్పకుండా మన మనస్సు నిలకడగా ఉండి భగవంతుడి వైపు మనం మనస్సు నిలిపి భగవంతుడి ద్వారా జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ముక్తిని ఇస్తాడు. నవగ్రహాలు జీవనాన్ని నడిపిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకుని ఏదన్నా వినాలి అన్నా మనస్సు పెట్టి వినండి అని చెప్తాము. మనస్సు పెట్టి వినాలి అంటే అది నిలకడగా ఉండనే ఉంటుంది. మనసు పెట్టి ఎలా వినగలుగుతాము అంటే మనము బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని చెప్తూ ఉంటారు కదా. ఆ విధమైన పరిస్థితి లేకుండా మనము ఎక్కడ ఉన్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము, దేని గురించి వింటున్నాము, ఏ పని చేస్తున్నాము, ఇదంతా కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇష్టం వచ్చింది చూస్తున్నా, ఏదైనా ఇష్టం వచ్చింది తింటున్నప్పుడు మన మనస్సు దాని మీదనే కేంద్రీకృతం చేస్తాము. అవునా? మరి భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి చేయలేకపోతున్నాము అంటే జన్మరాహిత్యానికి కొంత దూరం అవుతున్నాము అని అర్థం. అది జన్మరాహిత్యం అంటే ఇంకొక జన్మ లేకుండా చేసుకోవడాన్నే జన్మరాహిత్యం అంటారు. అది మన మనస్సు గనక సరిగ్గా ఉన్నట్లయితే తప్పకుండా జన్మరాహిత్యంలో వెళ్ళగలుగుతాము. అది ఉండాలి అంటే చంద్రుడికి నమస్కారం చేస్తూ, చంద్రుడికి సంబంధించినటువంటి ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రములు చదువుతూ చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. ఆ విధముగా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి చంద్రుడికి ఇష్టమైనది ఏమిటి? బియ్యము చంద్రుడికి బాగా ఇష్టము. కాబట్టి అటువంటి బియ్యాన్ని దానము చేయడము, కూరగాయలతో సహితంగా అన్నదానములు బాగా చేయడము చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా చంద్రుడి అనుగ్రహం మన మీద పడుతుంది. తెల్లటి వస్త్రములు దానం చేయడము, ఇటువంటివి చేసినా కానీ మన మనస్సు నిలకడగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కానీ చంద్రుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయడం మర్చిపోవద్దు.
ఇవాళ మనం చేసేటువంటి విషయాల్లో మనస్సు ప్రధానంగా చెప్పబడ్డది కాబట్టి మన మనస్సు నిలకడగా ఉండాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారములు చేసుకోవలసినదే, తప్పదు. తద్వారా మాత్రమే మనస్సు నిలకడగా ఉంచుకోగలుగుతాము. ఆ విధముగా ఎవరైతే చేస్తారో వారి మనస్సు మొత్తం కూడా చక్కగా ఉండి వారు భగవత్ కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.